అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 122. ఎక్కడ దింపాడు అని చుట్టూ చూసింది అంజు. చిన్న బోట్, అందులో ఇద్దరు మాత్రమే పడతారు. అతని ప్రేమలో మునిగిన అంజు ఎక్కడికి తీసుకొచ్చాడో చూడలేదు. సడన్గా కిందకి దింపగానే అప్పుడు తేరుకొని చుట్టూ చూసింది. కళ్ళు పైకెత్తి అతన్ని చూసి ఇక్కడికెందుకు అనింది. ఎందుకంటే బోటింగ్ చేద్దాం, మన ఇద్దరమేనా? హా, లేదు, పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని కూడా పిలిచాను, వాళ్ళు కూడా వస్తానన్నారు అన్నాడు వెటకారంగా. అంత వెటకారం ఎందుకులేండి. సరే కానీ నేను ఎక్కడ కూర్చోవాలి? నా తలలో కూర్చో అనగానే మూతి ముడుచుకుంది. ఆమెను అతని ఒడిలోకి తెచ్చుకొని బోట్ని స్టార్ట్ చేశాడు హర్ష. అలా భర్తతో బోటింగ్ చేస్తున్న అంజు ఆ ఫీలింగ్ ఎంత బాగుంది. చుట్టూ సముద్రపు అలలు వాళ్ళని ఉయ్యాల ఊపుతున్నట్లు అనిపిస్తుంటే చిన్నప్పుడు అమ్మ ఒడిలో సేద తీరినట్లు అనిపిస్తుంది ఆమెకి. వైఫీ అన్నాడు చుట్టూ ఉన్న గాలికి ఒళ్ళు పులకరింతకి లోనవుతుంటే. ఇప్పుడు ఎలా ఉంది? మీతో ఉన్నానుగా, చాలా బాగుంది అనింది. మరి నాకు ఇంకో పెళ్లి చేసి ఎలా ఉందామనుకున్నావే? నేను ఎక్కడుంటానో అందుకే పెళ్లి చేస్తానన్నాను. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే మూతి మీద వాత పెడతా. మీరు ఏం చేసినా నిజం అబద్ధమైపోదుగా. వైఫీ, పిచ్చిగా మాట్లాడి నాకు కోపం తెప్పించుకో. ఈ క్షణం మనది, రేపటి రోజు దేవుడెరుగు. ఇప్పుడున్న ఈ క్షణాల్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించవే అంటూ ఆమెను అభిముఖంగా కూర్చోబెట్టుకొని లుక్ ఇన్ టు మై ఐస్ అన్నాడు. అతను చెప్పినట్లుగా హర్ష కళ్ళలోకి చూస్తూ ఉంది అంజు. ఆమె వేళ్ళని అతడి వేళ్లతో పెనవేసి దగ్గరికి తెచ్చుకొని ఆమె చేతులని అతడి నడుం చుట్టూ వేసుకొని అతను ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఇద్దరి సముద్ర ప్రేమ ప్రయాణం కొనసాగించారు. అలా ఎంతసేపు ప్రేమలో మునిగిపోయారో తెలీదు. చుట్టూ అలల సవ్వడి కూడా వారి ప్రేమకి కోరస్ పాడుతుంటే చల్లటి గాలి ఇద్దరిని పరవశింపజేసింది. అలా ప్రయాణిస్తున్న అంజు ఫేస్పై నీటి బొట్లు పడుతుంటే ఆమె అందం మరింత రెట్టింపయ్యి కనిపిస్తుంది. అదో అద్భుతంగా తిలకిస్తున్నాడు హర్ష. ఆమె ఫేస్ని దోసిట్లో హోల్డ్ చేసి ఆమె ప్రసన్న వదనంపై పడిన నీటి చుక్కలని నాలుకతో లిక్ చేస్తుంటే ఒళ్ళు పులకరించింది అంజలికి. అతని షర్ట్ని పిడికిట్లో బంధించి దగ్గరికి లాక్కుంది. హర్ష ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత గట్టిగా హత్తుకొని, ఈ జన్మకి కాదు ప్రతి జన్మకి నువ్వే నాకు భార్యగా రావాలి. నీ స్థానాన్ని వేరే వాళ్ళకి ఇస్తానని కలలో కూడా ఊహించక వైఫీ. ఆ ఊహకు కూడా చుక్కలు చూపిస్తా అన్నాడు సీరియస్ టోన్తో. మాట్లాడలేదు అంజు. ఇక అలా కాసేపు బోటింగ్ చేసి ఆమెని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఎక్కడికి అనింది సీటు వెనక్కి తలవాల్చి. చెప్పలేదు కానీ అంజు చేతికి వాటర్ బాటిల్ ఇచ్చి తాగమన్నాడు. తాగి కళ్ళు మూసుకుంది. కాసేపటికి కారు ఆగింది. పడుకొని ఉన్న అంజుని చూసి ఆమె వైపు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి ఆమెను ఎత్తుకొని ముందుకు నడుస్తుంటే ఎక్కడికి తీసుకొచ్చారు అనింది కళ్ళు మూసుకొని. బ్యూటిఫుల్ ప్రపంచంలోకి అన్నాడు. మీరు ఎక్కడుంటే అక్కడే నా ప్రపంచం అనింది అంజు. ఇందుకే కదా అతను ఆమెను వదులుకోనిది. అతను ఎంత బాధ పెట్టినా ఇష్టంగా భరించిందే కానీ ఏనాడు ప్రశ్నించలేదు, ఎదురు తిరగలేదు. ఆమెను దించి లుక్ హియర్ అన్నాడు. ఆమె చెవిలో కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా పళ్ళు పూల తోటలు దర్శనమిచ్చాయి. రెడ్ కలర్ రోజెస్ చాలా అందంగా కనిపిస్తున్నాయి. అలా నెంబర్ ఆఫ్ కలర్ ఫ్లవర్స్ డెకరేట్ చేసినట్లుగా లైన్గా చాలా పెద్ద తోట అది. ఆ వాతావరణంని చూడగానే ఎంతో ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంటే మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ నడుస్తూ పూలని చేతితో తడుముతూ వాటి మకరందాన్ని గుండెల నిండా పీల్చుకుంటూ చాలా ఎంజాయ్ చేసింది అంజు. మనసుకు ఎంత హాయిగా ఉందంటే ప్రాణమేంటి ఈ ప్రపంచాన్ని జయించాలి అన్నంత ఎనర్జీ వచ్చినట్లు అనిపించింది ఆమెకి. హర్ష ఆమె థైస్ చుట్టూ చేయి వేసి పైకి ఎత్తుకొని కాసేపు గిరగిరా తిప్పాడు. కాస్త మెల్లగా. భర్త సాన్నిహిత్యంలో అన్నీ కొత్తగా సంబరంగా అనిపిస్తుంది ఆమెకి. అక్కడ కాసేపు ఎంజాయ్ చేసి ఆమె జడలో రోజ్ ఫ్లవర్ పెట్టి అందంగా కనిపిస్తున్న జడని అపురూపంగా చూసుకొని యు ఆర్ సో బ్యూటిఫుల్ అంటూ పక్కనే ఉన్న పళ్ళ తోటలోకి తీసుకెళ్లి డిఫరెంట్ ఫ్రూట్స్ని ఆమెకు రుచి చూపించాడు. అన్నీ 1 పీస్ మాత్రమే, ఎక్కువ తినలేదుగా. బాబు, ఇదిగోండి గెస్ట్ హౌస్ తాళాలు అంటూ తోటమాలి తోట వెనక ఉన్న గెస్ట్ హౌస్ కీస్ హర్ష చేతిలో పెట్టాడు.
ఆశ్చర్యంగా చూసింది అంజు. ఇక్కడ గెస్ట్ హౌస్ ఎక్కడా అంటూ చిన్నగా నవ్వి అక్కడి నుండి గెస్ట్ హౌస్ వైపుకి అడుగులు వేశారిద్దరు. చెప్పండి హబ్బీ, నాకు తెలియకుండా గెస్ట్ హౌస్ ఎక్కడి నుండి వచ్చింది? ఎలా వస్తుంది? కొంటే వస్తుంది అంటూ నడుస్తుంటే అంజు కళ్ళు నోరు ఆటోమేటిక్గా తెరుచుకున్నాయి. అక్కడే ఆగిపోయింది. ఏమైంది? పదా అన్నాడు. అసలేంటి ఇంత అందంగా ఉంది? నీకోసమే తీసుకున్నాను వైఫీ, నచ్చిందా అంటుంటే, నచ్చిందా ఏంటి? ఇంత అందంగా ఉంటే నచ్చకుండా ఎలా ఉంటుంది? చాలా బాగా నచ్చింది. వాటిని చూస్తున్న ఆమె కళ్ళు మెరిసిపోయినా మళ్ళీ ఆ సంతోషం కొన్ని రోజులు మాత్రమేగా అనిపించి డల్ అయిపోయింది అంజు. ఆమె చేతిని నొక్కి, ఏంటి అలాంటి ఆలోచనలు మైండ్లో నుండి తీసేయి అంటున్నానుగా. నీకేం కాదు, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నేను ఎంత చెప్పినా వేస్ట్. మనకు మనం ఆత్మవిశ్వాసంతో బ్రతకాలి. నీ గురించి కాకపోయినా నీ భర్త, నీ కొడుకు గురించి బ్రతకాలని సంకల్పించుకో. అప్పుడు ప్రాణం పోతున్న క్షణాన్ని కూడా జయించగలుగుతావు అంటున్న అతని మాటలు ఆమె మెదడులో కాస్త బ్రతుకుతానేమో అన్న ఆశ చిగురిస్తుంటే సరే అన్నట్లు కల్లార్పింది. దట్ ఈజ్ మై బ్యూటిఫుల్ వైఫీ అంటూ బుగ్గపై ముద్దు పెట్టి లోపలికి తీసుకెళ్లాడు. లోపల కూడా చాలా అందంగా ఉంది ఆ హౌస్. అలా చూస్తున్న అంజలికి ఒక దగ్గర కళ్ళు నిలిచిపోయాయి. ఎదురుగా అంజలి హర్ష వాల్ మొత్తం ఉన్న పెయింటింగ్ కనిపించింది. అంజు రౌండ్గా టర్న్ అవుతుంటే హర్ష ఆమె మీద ఫ్లవర్స్ వేస్తూ ఉన్న ఆ పెయింటింగ్ అది. ఇంతకుముందు జరిగిన సీన్ ఇప్పటికిప్పుడు అలా ఎలా పెయింటింగ్ వేశారు అని ఆశ్చర్యపోతున్న అంజలికి, ఆలోచించి బ్రెయిన్ బాయిల్ చేసుకోకు కానీ నీకు అర్థం కాదు పద అన్నాడు. ఆ పెయింటింగ్లో హర్ష ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడంటే వివరించలేకపోతోంది అంజు. ఆ పెయింటింగ్లో తను కూడా అంతే అందంగా కనిపిస్తోంది. దాన్ని చూసిన హర్ష సైడ్ స్మెల్తో అంజుని ఎత్తుకొని ఓపెన్ ప్లేస్లో దింపి తనకిష్టమైన డిషెస్ అన్ని ప్లేట్లో సర్వ్ చేసి హర్ష చేతితో ఆమెకు తినిపిస్తుంటే, ఇక చాలు, ఆల్రెడీ చాలా ఫ్రూట్స్ తినిపించారు. నేను ఇంత ప్రేమగా అరేంజ్ చేస్తే నువ్వు తినకుండా నన్ను డిసప్పాయింట్ చేస్తావా అన్నాడు. హర్షను నవ్వుతూ చూస్తూ లేచి అతని ఒడిలో కూర్చుంటూ, ఈరోజు ఒక్కరోజు మీ ఇష్టం అని నోరు తెరిచింది. ఆమె మాటలకి చంపేసేలాగా చూస్తూ నడుమును చేజెక్కించుకొని గట్టిగా గిల్లి ఆ అని నోరు తెరవగానే తెరిచిన నోట్లో ఫుడ్ పెట్టాడు. ఏడుపు మొహం పెట్టి చూస్తూ ఉంది అంజు. పిచ్చిగా మాట్లాడి నా టెంపర్ రేస్ చేయకు వైఫీ, నువ్వు అనుకున్నదేది జరగదు కానీ అనుకుంటూ ఆమెకు సాధ్యమైనంత ఫుడ్ తినిపించి ట్యాబ్లెట్స్ వేసి రూమ్కి తీసుకెళ్లాడు. కాసేపు మాట్లాడుకొని ఇద్దరూ కలిసి మెడిటేషన్ చేసి అంజుని హర్ష గుండెలపైకి తెచ్చుకొని, వైఫీ నేను 1 మంత్ మిస్ అయ్యానే. అన్ని రోజులు నాకు కనిపించకుండా బాగానే కవర్ చేశావు. అలా ఎలా చేశావే అన్నాడు. మరి ఆ 1 మంత్ మీరేం చేశారు అనింది. హా, నేను అనుకునేంత అమాయకురాలేం కాదు నువ్వు. నేను అమాయకురాలిని అని మీకు చెప్పానా? మీరే నన్ను ఇన్నోసెంట్ బ్యూటీ అంటారు. సరే కానీ చెప్పండి, 1 మంత్ అక్కడేం చేశారు? 1 వీక్లోనే వస్తానని చెప్పారుగా. చెప్పాను కానీ క్యాథరిన్ ఆఫీస్లో ఇంపార్టెంట్ ఫైల్స్ మిస్ అయ్యాయి. దానితో కొన్ని కోట్ల నష్టం వచ్చింది. ఆ విషయం తెలిసి క్యాథరిన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తన వల్లే ఫైల్స్ మిస్ అయ్యాయని. అదేంటి, తన వల్ల ఎందుకు మిస్ అవుతాయి? ఎందుకంటే ఒక న్యూ ఎంప్లాయీని అపాయింట్ చేసింది వాడి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా. వాడు ఎక్స్ కంపెనీలో ఎంప్లాయీ. సో ఈ కంపెనీ ఫైల్స్ని వాడే కాజేశాడు. క్యాథరిన్ హెల్త్ బాగాలేదని తన వర్క్ని వాళ్ళ కంపెనీని లాస్లోకి వెళ్లకుండా హెల్ప్ చేశాను అంటున్న హర్షని అలాగే చూసి, సారీ హబ్బీ అనింది. సరే కానీ ఈ విషయం నీకు ఎప్పుడు తెలిసింది? మీరు మీటింగ్కి రెడీ అవుతుండగా నాకు కాల్ చేశారు కదా, హర్షిత్ని చూడాలని. అప్పుడు మిమ్మల్ని ఎవరో పిలిచారు చూడండి, అదే ఫస్ట్ టైం విపరీతమైన హెడేక్. ఒక్కసారిగా గుణపాలతో గుచ్చినట్లు నరాలు చిట్లినట్లు నొప్పి పుట్టింది. నా చేతిలో ఉన్న మొబైల్ కింద పడిపోయింది. ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు. మళ్ళీ మీకు నేను కాల్ చేసినప్పుడు హాస్పిటల్ నుండి అప్పుడే ఇంటికి వచ్చాను. చెబితే టెన్షన్ పడతారని నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేశాను. అందుకే త్వరగా కట్ చేశాను. ఇక తర్వాత మీతో మాట్లాడడానికి నాకు ఓపిక లేక నన్ను చూస్తే మీరు కంగారు పడతారేమో అని మిమ్మల్ని అవాయిడ్ చేసి నా మీద కోపం వచ్చేలా చేసి మీకు పెళ్లి చేయాలనుకున్నాను అంటున్న అంజు కళ్ళల్లో చెమ్మ చేరింది. ఆమె తలపై ముద్దు పెట్టి, నువ్వు ఇంత దూరం పెట్టినా ఎంత అవాయిడ్ చేసినా
నేను నిన్ను వదులుతాననుకున్నావా వీఫీ? అంత ఫూలిష్గా ఎలా ఆలోచించావు? ఈ జన్మకి నాకు నువ్వే నా భార్య. హర్ష పుట్టిందే అంజలి కోసం, నువ్వు కూడా నా కోసం మాత్రమే పుట్టావు. ఈ యొక్క జన్మని కాదు, 7 జన్మలకి నువ్వే నా భార్యగా రావాలి. వస్తావు అంటూ ఆమె నుదుటిన ముద్దిచ్చి నడుంపై చేయి వేసి నిమురుతూ ఉన్నాడు. సరే కానీ నీకు ఆ ఫొటోస్ ఎక్కడివి? మిమ్మల్ని చూడాలనిపిస్తుందని నేనే మీ మేనేజర్ మైకేల్ని ఫొటోస్ తీసి పెట్టమని చెప్పా. నాకు తెలియకుండా నన్ను బాగానే స్పై చేశావు. నేనేం స్పై చేయలేదు. మిమ్మల్ని చూడాలనిపించి అలా చేశాను అనింది మూతి బిగించి. సరే కానీ మీరేంటి ఇలా ముట్టుకుంటున్నారు? పడుకోండి హబ్బీ. నిన్ను ఎదురుగా పెట్టుకొని నిద్ర రావట్లేదే అంటూ ఇంకా పట్టు బిగించాడు. ఊపిరాడట్లేదు అనింది. నాకు కూడా అంటూ ఆమె పైటని తప్పించి గుండెలపై ముద్దు పెట్టి ఆమెను కిందకి టర్న్ చేసి అతను పైన చేరాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.